హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే అండ్ ఉమెన్స్ డే సందర్భంగా మా ఇంట్లో చికెన్ పులావ్ చేసుకున్నాం. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం రండి. నేనైతే ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో అండ్ కొంచెం కరివేపాకు, వెల్లుల్లి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెం రైస్ని కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. అందులో తగినంత ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత బగారా ఆకు, అలాగే కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేశాను. యాలకులు, సాజీరా కూడా యాడ్ చేశాను. అన్నీ మంచిగా నూనెలో వేగినాక ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్, అలాగే వెల్లుల్లి కూడా వేశాను. కొద్దిసేపు అవి నూనెలో ఫ్రై అయినాక కరివేపాకు వేశాను. కొందరు కరివేపాకు అయితే కర్రీ మొత్తం కుక్ అయిన తర్వాత వేస్తారు. నేను అలా వేయను, ముందే వేస్తాను. అన్నీ మంచిగా గోలిన తర్వాత కొంచెం పసుపు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 1 minute పాటు ఆగాను. తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను. ఉప్పు వేయడం వల్ల ముక్క అనేది తొందరగా కుక్ అవుతుంది. రాని ప్రయోగాలను చేస్తే ఇలాగే అవుతుంది అన్నట్టు కుక్ చేస్తుంటే నాకేమో చేయి కాలిపోయింది. ఒక 5 to 10 minutes పాటు హై ఫ్లేమ్లో నేనైతే చికెన్ని మంచిగా ఉడకనిచ్చాను. మధ్యలో టమాటోస్ కూడా యాడ్ చేశాను, వీడియో తీయడం మర్చిపోయాను. తర్వాత కారం, అలాగే కొంచెం ఉప్పు ఇంతకుముందు తక్కువ వేసాను, మళ్ళీ వేసాను. అలాగే మసాలా పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేశాను. మంచిగా కలిపేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని కుక్ అవ్వనిచ్చాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత ఇంతకుముందు సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసి మంచిగా నీట్గా కలిపాను. తర్వాత తగినన్ని వాటర్ పోసి ఒక 10 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయించాను. మన వేడి వేడి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.